హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు గ్రేట్ ఇన్ఫో తెలుగు. ఈ వీడియోలో మనం మార్చి 1న వరల్డ్ వైడ్గా రిలీజ్ అవ్వబోతున్న డ్యూన్ పార్ట్ 2 మూవీకి ముందు వచ్చిన డ్యూన్ పార్ట్ 1 మూవీ ఎక్స్ప్లెనేషన్ గురించి మాట్లాడుకుందాం. ఫారినర్స్ గురించి అయితే నాకు తెలియదు, కానీ మన దగ్గర ఎవరైతే ఈ మూవీని థియేటర్లో చూసి ఉంటారో వారికైతే ఖచ్చితంగా మూవీ నచ్చి ఉండదు, అంటే మూవీ అర్థమై ఉండదు, ఇన్ఫ్యాక్ట్ నిద్ర వచ్చేసి ఉంటుంది. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇలా ఒక సపరేట్ యూనివర్స్లో జరిగే స్టోరీస్లో ఉన్న కాంప్లెక్స్ నేచర్ వల్ల నెరేషన్ ప్రాపర్గా లేకపోతే అస్సలు అర్థం కావు. ఎగ్జాంపుల్ గేమ్ ఆఫ్ థ్రోన్స్, లార్డ్ ఆఫ్ రింగ్స్ అండ్ రీసెంట్గా మన దగ్గర వచ్చిన సలార్, ఇవన్నీ ఈ కోవకే చెందుతాయి. అందుకే ఈ వీడియోని కొంచెం శ్రద్ధగా వినండి. నేను కన్ఫ్యూజ్ లేకుండా మీకు క్యారెక్టర్స్తో, నేమ్స్తో ఎటువంటి ప్రాబ్లం రాకుండా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక డ్యూన్ అనే మూవీ 1965లో ఫ్రాంక్ హార్బర్ట్ రాసిన డ్యూన్ అనే నావల్ని బేస్ చేసుకొని తీశారు. ఈ డ్యూన్ మూవీ డైరెక్టర్ అయిన డెనిస్ విల్లీన్యూవే 2021లో మీడియాతో మాట్లాడుతూ ఈ డ్యూన్ మూవీని డ్యూన్ మెసాయా అనే 2 నావెల్స్ నుండి అడాప్ట్ చేశాం, దాంట్లో ఫస్ట్ నావెల్ని 2 మూవీస్గా తీసుకొస్తామని చెప్పారు. అవే డ్యూన్ 2021 అండ్ ఇప్పుడు రాబోతున్న డ్యూన్ పార్ట్ 2 మూవీస్. అండ్ ఈ డ్యూన్ వరల్డ్లో పీపుల్ ఫాలో అయ్యే రిలీజియన్ ఇస్లాంకి కొంచెం దగ్గరగా ఉంటుంది. అది మీకు మూవీ చూస్తేనే అర్థమవుతుంది. ఈ డ్యూన్ యూనివర్స్లో జరిగే స్టోరీ ఫ్యూచర్లో, అంటే 10,191 సంవత్సరంలో జరుగుతుంది. ఈ యూనివర్స్లో చాలా ప్లానెట్స్ ఉంటాయి, వాటిని రాజ్యాలుగా పిలుస్తారు. ఇలా ఒక్కొక్క రాజ్యాన్ని ఒక్కొక్క హౌస్ పాలిస్తుంటుంది. అండ్ ఈ రాజ్యాలన్నింటికి ఒక రూలర్ ఉంటారు, ఆయన్ని అందరూ ఎంపరర్ అని పిలుస్తారు. కానీ ఈయనని మూవీలో ఎక్కడ కూడా చూపించరు. ఇలా ఉన్న ఈ యూనివర్స్ ని ఇంపీరియం అని పిలుస్తారు. అయితే ఈ యూనివర్స్లో అత్యంత విలువైన ఎలిమెంట్ స్పైస్. ఇది కేవలం అరాకిస్ లేదా డ్యూన్గా పిలువబడే ప్లానెట్లో మాత్రమే దొరుకుతుంది. అది కూడా డెజర్ట్ ప్లానెట్లో కేవలం డేంజరస్ శాండ్ వామ్స్ ఉండే చోట మాత్రమే దొరుకుతుంది. ఎందుకు ఈ స్పైస్ ఎలిమెంట్ అంత వాల్యుబుల్ అంటే ఈ ఎలిమెంట్తో స్పేస్ ట్రావెల్ చేయొచ్చు. అలాగే మనుషులు దీనిని తీసుకుంటే మైండ్ కంట్రోలింగ్, ఏజ్ స్లోయింగ్ లాంటి కేపబిలిటీస్ వస్తాయి. అయితే ఈ స్పైస్ని ఎక్స్ట్రాక్ట్ చేసే టైంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, లేదంటే అక్కడ మనుషులతో సహా వారు తెచ్చుకున్న ఎక్విప్మెంట్, వెహికల్స్ అన్నింటినీ అక్కడ ఉండే శాండ్ వామ్స్ వచ్చి మింగేస్తాయి. ఈ మూవీలో మెయిన్ లీడ్ పేరు వచ్చేసి పాల్ అట్రెయిడిస్ ఫ్రమ్ ద హౌస్ ఆఫ్ అట్రెయిడిస్. ఇతని లైఫ్లో జరిగే ఇన్సిడెంట్స్ చుట్టూనే ఈ డ్యూన్ మూవీ తిరుగుతుంది. ఈ డ్యూన్ పార్ట్ 1లో చాలా రాజ్యాలు, క్యారెక్టర్స్ ఉంటాయి. వాటిలో ఇంపార్టెంట్వి అట్రెయిడిస్, సర్దుకార్, హార్కొనెన్, బెనే జెసెరెట్, ఫ్రెమెన్. ఇవి మూవీలో మెయిన్గా చెప్పుకునే హౌజెస్, క్యారెక్టర్స్ నేమ్స్. వీటిలో ప్రొటాగనిస్ట్ పాల్ అట్రెయిడిస్ ది అట్రెయిడిస్ ఫ్యామిలీ. వీళ్ళు ఉండే ప్లానెట్ పేరు కలాడన్. ఈ కింగ్డమ్కి కింగ్ పాల్ ఫాదర్ అయిన లీటో అండ్ పాల్ మదర్ పేరు జెసికా. ఈమె తన చిన్నతనంలో విచ్చేస్తూ పెరుగుతుంది, దానివల్ల తనకి మ్యాజిక్ ఎబిలిటీ ఉంటుంది. ఈ అట్రెయిడిస్ కింగ్డమ్ లో సైన్యాధిపతిగా గర్నే వ్యవహరిస్తుంటాడు అండ్ చీఫ్ సోల్జర్ గా డంకెన్ ఇదాహో ఉంటాడు. అలాగే కింగ్ కి చీఫ్ అడ్వైజర్ గా తూఫిర్ హవాత్ ఉంటారు. ఇక ఈ మూవీలో యాంటాగనిస్ట్ గా చెప్పుకునే బోరాన్ హార్కనెన్ కింగ్డమ్ కి లీడర్. వీళ్ళు డ్యూన్ ఏకేఏ అరాకిస్ ప్లానెట్ ని ఆక్యుపై చేస్తారు. అలాగే అక్కడ ఉండే స్పైస్ ఎలిమెంట్ ని ఎక్స్ట్రాక్ట్ చేసి బయట దేశాలకి అమ్మేస్తారు. అలాగే ఈ మూవీలో ఇంకో మెయిన్ కింగ్డమ్ వచ్చేసి సర్దాకార్. ఈ కింగ్డమ్ ఈ యూనివర్స్ లోనే బెస్ట్ ఆర్మీగా ఉంటుంది. వీళ్ళంతా ఎంపరర్ కింద పనిచేస్తారు. నెక్స్ట్ ఫ్యామిలీ మొత్తం ఉమెన్స్ ఉండే బెనే జెసెరెట్ ఫ్యామిలీ. ఈ ఫ్యామిలీకి వాయిస్ అనే మైండ్ కంట్రోలింగ్ ఎబిలిటీ ఉంటుంది. దీనివల్ల వీళ్ళు తమకు కావాల్సిన పనులు చేయించుకుంటారు. ఈ ఎబిలిటీ వీళ్ళ నుండి జెసికా, పాల్ కి కూడా వస్తుంది. అండ్ వీళ్ళ లీడర్ పేరు మదర్ హెలెన్. ఈమె ఎంపరర్ కి ఒక ట్రస్ట్ వర్తి లాగా ఉంటుంది. అలాగే పాల్ అట్రెయిడిస్ మదర్ అయిన జెసికాకి ఒక మెంటర్ లాగా కూడా వ్యవహరిస్తుంది. అయితే మదర్ హెలెన్ ఈ డ్యూన్ వరల్డ్ ని సేవ్ చేసే హీరో జెసికాకి పుడతాడని అట్రెయిడిస్ కింగ్ అయిన లీటోకి ఇచ్చి పెళ్లి చేస్తుంది. అండ్ అనుకున్నట్లుగానే వీళ్ళిద్దరికి పాల్ అట్రెయిడిస్ పుడతాడు. నెక్స్ట్ ఫ్యామిలీ వచ్చేసి ఫ్రెమెన్. వీళ్ళు అరాకిస్ ప్లానెట్ మీద మొదటి నుండి ఉంటున్న ట్రైబ్. అందుకే వీళ్ళు అరాకిస్ లేదా డ్యూన్ అని చెప్పుకునే ప్లానెట్ వెదర్కి తగ్గట్టు అడాప్ట్ అయిపోతారు. దాని కారణంగానే వీళ్ళ కళ్ళు బ్లూ కలర్లో ఉంటాయి. అలాగే ఈ ఫ్రెమెన్ ట్రైబ్ కాకుండా వేరే వాళ్ళు ఎవరైనా అక్కడ తిరగాలంటే స్పెషల్ సూట్స్ వేసుకొని తిరుగుతుంటారు. అలాగే వీళ్ళు ఇల్లీగల్గా డ్యూన్ ప్లానెట్ మీద ఉన్న స్పైస్ ఎలిమెంట్ కోసం వచ్చి వాళ్ళ మీద అటాక్ చేస్తుంటారు. వీళ్ళని ఒక విధంగా రెబల్స్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఈ ఫ్రెమెన్ ట్రైబ్ ఈ స్టోరీలో ముఖ్య పాత్ర వహిస్తుంటారు. అలాగే మూవీలో పాల్ అట్రెయిడిస్ కి కొన్నిసార్లు విజన్స్ వస్తుంటాయి. ఆ విజన్స్ లో ఈ ట్రైబ్ చెందిన చానీ కనిపిస్తుంటుంది. ఇలా పాల్ కి వచ్చే ఫ్యూచర్ విజన్స్ అన్ని మూవీ స్టార్టింగ్ నుండి చూపిస్తారు. వీటి గురించి పాల్ తన మదర్ తో, డంకెన్ తో కూడా డిస్కస్ చేస్తాడు. ఇలా ఉండగా ఒక రోజు ఒక పెద్ద స్పేస్ షిప్ లో ఇంపీరియల్ ఆఫీసర్స్ వచ్చి కలాడన్ కింగ్ అయిన లీటోని కలిసి, మీరందరూ ఈ ప్లానెట్ వదిలి అరాకిస్ ప్లానెట్ మీదకి వెళ్ళాలి, అక్కడ జరుగుతున్న స్పైస్ ప్రొడక్షన్ ని హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి అని ఎంపరర్ చెప్పినట్లు ఆదేశిస్తారు. ఇక ఎంపరర్ ఆదేశాల మేరకు లీటో సరే అని చెప్తాడు. కానీ అరాకిస్ ప్లానెట్ మీద ఆల్రెడీ హార్కనెన్స్ స్పైస్ ప్రొడక్షన్ చేస్తుంటారు.
అయితే కెలాడన్ ప్లానెట్ని వదిలి వెళ్ళేటప్పుడు ప్రపంచాన్ని కాపాడే ద చూజన్ వన్కి ఉండాల్సిన ఎబిలిటీస్ పాల్కు ఉన్నాయా లేదా అని మదర్ హెలెన్ చెక్ చేస్తుంది. కానీ తర్వాత ఇతను ద చూజన్ వన్ అవ్వగలడా అని సందేహపడుతుంది. నెక్స్ట్ మూవీలో అందరూ కెలాడన్ని వదిలి అరాకిస్ ప్లానెట్ మీదకి వెళ్తారు. అక్కడ ల్యాండ్ అయిన తర్వాత హెలికాప్టర్లో హెడ్ ఆఫీస్కి వెళ్తారు. అక్కడికి వెళ్ళాక ఫ్రెమెన్ ట్రైబ్కి చెందిన ఒక మెయిడ్ జెసికాకి ఒక కత్తిని గిఫ్ట్గా ఇస్తుంది. ఆ కత్తి స్పెషాలిటీ ఏంటంటే అరాకిస్లో ఉండే శాండ్ వామ్స్ దంతంతో దాన్ని తయారు చేశారు. నెక్స్ట్ పాల్ ఒక రూమ్లో కూర్చొని శాండ్ వామ్స్ గురించి స్టడీ చేస్తుంటాడు. అదే టైంలో అతని మీద ఒక అటాక్ జరుగుతుంది. ఒక హ్యార్కనెన్ పాల్ని చంపడానికి వచ్చి దొరికిపోతాడు. ఇది ఇలా ఉండగా మదర్ హెలెన్ హ్యార్కనెన్ లీడర్ అయిన బోరాన్ దగ్గరికి వెళ్ళి, ఒకవేళ మీరు యాటిడిస్ ఫ్యామిలీని చంపేస్తే పాల్ని అతని మదర్ అయిన జెసికాని వదిలేయండి, దానికి బదులుగా నేను యాటిడిస్ ఫ్యామిలీని చంపడానికి ఎంపరర్ దగ్గర నుండి సార్దుకార్ ఆర్మీని తీసుకొస్తానని మాటిస్తుంది. నెక్స్ట్ ఫ్రెమెన్ ట్రైబ్లో ఉండే కొంతమంది యాటిడిస్ స్పైస్ ప్రొడక్షన్ చేయడానికి హెల్ప్ చేస్తామని చెప్తారు. అలాగే స్పైస్ ప్రొడక్షన్ జరిగే చోటుకి వెళ్తారు. కానీ అక్కడ శాండ్ వామ్స్ వచ్చి అటాక్ చేస్తాయి. త్రుటిలో పాల్ ఆ యాక్సిడెంట్ నుండి తప్పించుకుంటాడు. ఆ టైంలో పాల్కి మళ్ళీ విజన్స్, హెల్యూసినేషన్స్ వస్తుంటాయి. నెక్స్ట్ సార్దుకార్ ఆర్మీ అరాకిస్ మీదకి వస్తుంది. ఇక సార్దుకార్, హర్కనెన్స్ కలిసి యాటిడిస్ మీద దాడి చేశారు. ఈ అటాక్లో పాల్ ఫాదర్ అయిన లేటో చనిపోతాడు. సోల్జర్ అయిన ఇదాహో పాల్ అండ్ అతని మదర్ అటాక్ నుండి తప్పించుకొని అరాకిస్ డెజర్ట్లోకి వెళ్ళిపోతారు. డెజర్ట్లో పాల్, జెసికా ఒక టెంట్ వేసుకుని ఉంటారు. అయితే రాత్రి పడుకున్న తర్వాత పాల్కి మళ్ళీ కలలో ఫ్రెమెన్ ట్రైబ్కి చెందిన చానీ కనిపిస్తుంది. నెక్స్ట్ పాల్, జెసికా, సోల్జర్ డంకన్ని కలుస్తారు. వీళ్ళను డాక్టర్ కైనిస్ హెలికాప్టర్లో ఒక సేఫ్ లొకేషన్కి తీసుకెళ్తుంది. కానీ అక్కడికి కూడా సార్దుకర్స్ వస్తారు. వాళ్ళతో ఫైట్ చేసే ప్రాసెస్లో డంకన్ చనిపోతాడు. అలాగే జెసికా పాల్ని హెలికాప్టర్లో వెళ్ళమని చెప్పి డాక్టర్ కైన్స్ పారిపోతుంది. కానీ ఎంపరర్ని బిట్రే చేసినందుకు సార్దుకార్ ఆర్మీ డాక్టర్ కైన్స్ని చంపేశారు. ఇక్కడే డాక్టర్ కైన్స్ బ్రిలియంట్గా ఆలోచించి బీట్ సౌండ్ సృష్టించి శాండ్ వామ్స్ని తీసుకొచ్చే డివైస్ని పెడుతుంది. దానివల్ల శాండ్ వామ్స్ వచ్చి అక్కడ ఉన్న వాళ్ళందరినీ తినేస్తుంది. నెక్స్ట్ ప్రాణాలతో బయటపడ్డ పాల్, జెసికా ఫైనల్గా ఫ్రెమెన్ ట్రైబ్ని కలుస్తారు. వీళ్ళని చూసిన ఫ్రెమెన్ ట్రైబ్ వీళ్ళు ఎవరో తెలియక అటాక్ చేస్తారు. కానీ జెసికా ఫ్రెమెన్ లీడర్ మెడ మీద కత్తి పెట్టి ఆ గొడవని ఆపేస్తుంది. అప్పుడే అంతవరకు తను డ్రీమ్స్లో చూస్తున్న అమ్మాయి చానీని పాల్ ఫస్ట్ టైం చూస్తాడు. నెక్స్ట్ ఫ్రెమెన్ ట్రైబ్ పాల్ని వాళ్ళతో జాయిన్ చేసుకోవాలనుకుంటారు. కానీ ఫ్రెమెన్ ట్రైబ్లో ఒకతను దానికి ఒప్పుకోకుండా పాల్ని కాంబాట్కి పిలుస్తాడు. కానీ ఈ కాంబాట్లో పాల్ గెలిచాడు. అండ్ నెక్స్ట్ పాల్, జెసికా ఫ్రెమెన్ ట్రైబ్తో కలిసి డెజర్ట్లోకి వెళ్తుంటారు. ఇలా మూవీ ఎండ్ అవుతుంది. ఇక నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది మార్చి 1న రిలీజ్ అవ్వబోయే డ్యూన్ పార్ట్ 2లో చూడాలి. ఇప్పటికే రిలీజ్ చేసిన ట్రైలర్, స్నీక్ పీక్ మూవీ మీద ఉన్న ఎక్స్పెక్టేషన్ని మీట్ అయ్యాయి. అండ్ ఇప్పటికే వేసిన స్పెషల్ షోస్, ఫ్యాన్స్ షోస్ చూసిన రివ్యూవర్స్ అందరూ యునానిమస్గా ఈ మూవీకి పాజిటివ్ రివ్యూస్ ఇస్తున్నారు. అండ్ ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ టు సీ ద సెకండ్ పార్ట్ ఇన్ థియేటర్స్. సో దాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. ఒకవేళ మీకు కనుక నా కంటెంట్ నచ్చితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మీకు ఈ మూవీ పైన ఇంకేమైనా డౌట్స్ ఉంటే నెక్స్ట్ పార్ట్ పైన మీకున్న ఎక్స్పెక్టేషన్స్ని కామెంట్ రూపంలో చెప్పండి. అండ్ ఒకవేళ మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్స్ పైన క్లిక్ చేసి మన ఇన్స్టా, ట్విట్టర్, టెలిగ్రామ్ పేజెస్ని ఫాలో అయిపోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈజ్ శ్రీనాథ్ పాల్వాయ్. మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు స్టే సేఫ్. సైనింగ్ ఆఫ్.